నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. చిత్రమైన జీవితం. బాల్యం విలువ అది గడిచిపోతే గాని తెలియదు. యవ్వనంలో ఉన్న శక్తి అది ఊడిపోయేదాకా తెలియదు. సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు. జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఆషాఢమాసం కృష్ణపక్షం. జూలై 28, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం రాత్రి 12:09. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:30. తిథి అష్టమి రాత్రి 7:30 వరకు. తదుపరి నవమి. నక్షత్రం అశ్విని ఉదయం 11:49 వరకు. తదుపరి భరణి. కరణము బాలవ ఉదయం 8:22 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:30 వరకు. తదుపరి తైతుల. యోగము శూలము రాత్రి 8:10 వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 5:10 నుండి 6:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:34 నుండి 5:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:55 వరకు. వర్జ్యం రాత్రి 9:02 నుండి 10:35 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై 28 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి రాత్రి 7:30 వరకు ఉంటుంది. తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రమున నామకరణం చేయటానికి ముహూర్తము ఉదయం 5:58 నుండి ఉదయం 11:47 వరకు ఉంటుంది. తదుపరి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అలాగే ఈరోజు ఉండే నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 11:47 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం. భరణి నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఆదివారం నవమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతటికీ కూడా చాలా రకాల శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈరోజు అశ్విని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు కర్కాటక రాశిలోను చంద్రుడు మేషరాశిలో ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవి ఇంద్రుడిని ప్రార్థించి అర్జునుడికి జన్మనిచ్చింది. ఈరోజు ప్రశ్న. కుంతీదేవి నుండి మంత్రాన్ని పొందిన మాద్రి ఎవరికి జన్మనిచ్చింది? నకుల సహదేవులు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సోదరులు సోదరీలతో అకారణంగా తగాదాలు. వృషభ రాశి, మీ సలహాలు కుటుంబంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మిథున రాశి, రాబడి ఇబ్బంది లేకుండా అందుతుంది. దీర్ఘకాలికంగా రుణబాధల నుంచి విముక్తి. కర్కాటక రాశి, కుటుంబ సభ్యులు మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటారు. సింహరాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు తొలగుతాయి. కన్య రాశి, అందరికీ ఆప్తులుగా నిలిచి ప్రశంసలు అందుకుంటారు. తులారాశి, కుటుంబంలో సమస్యలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి, మీకు కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరిస్తూ సమస్యలు పరిష్కారంలో సలహాలు ఇస్తారు. ధనుస్సు రాశి, భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది. మకర రాశి, ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఉపశమనం పొందుతారు. కుంభరాశి, భార్యాభర్తల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి, కుటుంబ సభ్యులు మీ పట్ల మరింత అనుకూలత వైఖరితో ఉంటారు. ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.